హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ లెర్నింగ్ విత్ క్రాంతి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి సింప్లిఫికేషన్స్లో డెసిమల్స్ అండి. ఆల్రెడీ నేను సింప్లిఫికేషన్స్లో ఫ్రాక్షన్స్, వీబాట్నర్స్, ఇంట్రడక్షన్ ఇవన్నీ కూడా నేను పార్ట్స్గా నేను వీడియోస్ అయితే చేయడం జరిగింది. వాటి యొక్క ఎగ్జాంపుల్స్ కూడా చేయడం జరిగింది. మీలో ఎవరైతే ఆ వీడియోస్ కనుక చూడలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం నేను కింద డిస్క్రిప్షన్లోని అలాగే నేను పైన కార్డ్స్లో కూడా వీడియో లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ వీడియోస్ అయితే మీరు చూసిన తర్వాత ఈ వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ డెసిమల్స్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఈ వీడియోలో నేను డెసిమల్స్ గురించి చెప్పబోతున్నానండి. డెసిమల్స్ నుంచి కూడా మనకి సింప్లిఫికేషన్లో క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో దట్ మనం ఇది కూడా శ్రద్ధగా క్లారిటీగా నేర్చేసుకుందామండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో డెసిమల్స్ అంటే మనకి ఏదైనా పాయింట్స్లో ఉంటే దాన్ని డెసిమల్స్ అంటామని మనకు తెలుసు. ఓకే, డెసిమల్స్ని మనం ఈజీగా చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ 1/10 అని రాశాను అనుకోండి, దీని వాల్యూ ఎంత అవుతుందండి? 0.1 అవుతుంది. గుర్తుపెట్టుకోండి. 2/10 అని రాశాను అనుకోండి, 0.2 అవుతుంది. 1/100 రాశాను అనుకోండి, 0.01 అవుతుంది. 1/1000 రాశాను అనుకోండి, 0.001. 1/10,000 రాశాను అనుకోండి, 0.001 అవుతుంది. ఓకేనండి. సో ఒకటి గమనించండి, మనకి డెసిమల్స్లో మనకి ఏం అర్థమవుతుంది వీటిని చూస్తే అంటే, డినామినేటర్లో ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో తర్వాత మనకు వచ్చిన ఆన్సర్లో మాత్రం ఏ విధంగా ఉంటుందంటే పాయింట్ తర్వాత అన్ని నెంబర్స్ అనేవి ఉంటాయండి. శ్రద్ధగా గమనించండి. డినామినేటర్స్లో ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో ఆన్సర్లో అన్ని పాయింట్ తర్వాత అన్ని నెంబర్స్ అనేవి ఉంటాయి. చూడండి, ఇక్కడ డినామినేటర్లో 2 జీరోస్ ఉన్నాయి, పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి. డినామినేటర్స్లో 3 జీరోస్ ఉన్నాయి, పాయింట్ తర్వాత అన్ని నెంబర్స్ అనేవి ఉంటాయండి. ఇక్కడ 4 జీరోస్ ఉన్నాయి, పాయింట్ తర్వాత 4 నెంబర్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఇప్పుడు ఈ చిన్న చిన్న నెంబర్స్కి పర్లేదండి, కానీ పెద్ద పెద్ద నెంబర్స్ ఉన్నప్పుడు మనకి ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవసరం అవుతుంది, ముఖ్యంగా సింప్లిఫికేషన్స్లో. ఓకేనండి. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ గురించి కూడా అడుగుతూ ఉంటాడు క్వశ్చన్స్ని. దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది చూద్దామండి. అంటే ఫైండ్ ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ ఈ విధంగా అడుగుతాడండి. ఫైండ్ ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ అని అడుగుతాడు. ఆఫ్ నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నెంబర్ ఇస్తాడు మనకి. 549కి ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకుందాం. సో ఫేస్ వాల్యూ గుర్తుపెట్టుకోండి. ఫేస్ వాల్యూ అంటే ఫేస్ అంటే ముఖం అనేది ఎప్పుడూ చేంజ్ అవ్వదు, అలా గుర్తుపెట్టుకోండి. ముఖం అనేది ఎప్పుడూ చేంజ్ అవ్వదు. సో ఫేస్ వాల్యూ ఆఫ్ 9 ఏమవుతుందండి? 9 అవుతుంది. ఫేస్ వాల్యూ ఆఫ్ 4 ఏమవుతుందండి? 4 అవుతుంది. ఫేస్ వాల్యూ ఆఫ్ 5 ఏమవుతుంది? 5 అవుతుంది. ఒక్కొక్క దానికి మనం ఫైండ్ అవుట్ చేద్దామండి. 9కి ఫేస్ వాల్యూ ఏమవుతుంది? 9 అవుతుంది. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ. సో ఫేస్ వాల్యూ అదే అవుతుంది. ఓకే, ఫైన్. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి చూద్దాం. ప్లేస్ వాల్యూకి ఏంటంటే మనకి తెలుసు, మనకి ఇచ్చిన నెంబర్లో ఇది ఏమవుతుందండి? యూనిట్స్ ప్లేస్ అవుతుంది. అంటే మనం ప్లేస్ వాల్యూ గురించి మాట్లాడుతున్నాం. ప్లేస్ అంటే అది ఉన్న ప్లేస్, అంటే ఇది యూనిట్స్ ప్లేస్ అవుతుంది. ఓకేనండి. ఇది యూనిట్స్ ప్లేస్ అవుతుంది, ఇది టెన్స్ ప్లేస్ అవుతుంది, ఇది హండ్రెడ్స్ ప్లేస్ అవుతుంది. సో యూనిట్స్ ప్లేస్ని మనం 10⁻0తో మల్టిప్లై చేయాలి. ఓకేనండి. ఇది 10⁻0 అనుకోండి, ఇది 10⁻1 టెన్స్ ప్లేస్ అనుకోండి, ఇది హండ్రెడ్స్ ప్లేస్ కాబట్టి 10² అని రాసా. ఓకేనండి. ఇంకొక నెంబర్ ఉంటే 10 క్యూబ్ అవుతుంది. ఓకేనండి. హండ్రెడ్స్ 1000 ప్లేస్ అవుతుంది కాబట్టి. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే కనుక, ఓకేనండి, ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక మనకి ఇచ్చిన నెంబర్ ఇంటూ 10⁻0 చేయండి.
ఎనీథింగ్ పవర్ 0 ఎంత అండి 1. ఓకేనండి, ఎనీథింగ్ పవర్ 0 మనకి 1 అవుతుంది. 10 పవర్ 0 కానీ 11 పవర్ 0 కానీ 24 పవర్ 0 కానీ 999 పవర్ 0 కానీ ఎనీథింగ్ పవర్ 0 మనకి 1 అవుతుంది. సో 9 into 1 ఎంత అండి 9 అవుతుంది. సో మనకి ఫేస్ వాల్యూ ఆఫ్ 9 ఈజ్ 9 అండ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 ఈజ్ 9. ఓకేనండి, నెక్స్ట్ నెంబర్ ఏముందండి 4 ఉంది. 4 యొక్క ఫేస్ వాల్యూ చూద్దాం. 4 యొక్క ఫేస్ వాల్యూ ఎప్పుడు మారదని చెప్పాను కదండి. సో ఫేస్ వాల్యూ ఆ విధంగానే రాసేసాను. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఏ విధంగా వస్తుందండి. ప్లేస్ వాల్యూ మళ్ళీ చూడండి 4 కదండి, 4 రాసేసుకుంటాము. అలాగే నెక్స్ట్ దేంతో మల్టిప్లై చేయాలన్నాను, అది 10th ప్లేస్లో ఉంది కాబట్టి ఇంటూ 10 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 40 అని రాయండి. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఏముందండి 5. ఫేస్ వాల్యూ యొక్క 5 యొక్క ఫేస్ వాల్యూ 5 అవుతుంది. ప్లేస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ప్లేస్ వాల్యూకి ఏంటండి 5 into 10 square. 5 into 10 square ఎంతండి 500. ఓకేనండి, సరిగ్గా గమనిస్తే మనం ప్లేస్ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేస్తే మన రిక్వైర్డ్ నెంబర్ వచ్చేస్తుంది 549. ఓకేనండి, మన ప్లేస్ వాల్యూ యొక్క నెంబర్స్ని యాడ్ చేసేస్తే మనకి టోటల్ నెంబర్ వచ్చేస్తుంది. ఓకేనండి, ఈ విధంగా మనం ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. సో ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ అనేది చూద్దామండి. సో ఈ ఎగ్జాంపుల్లో ఇప్పటిదాకా మనం ఏం చూసామంటే డెసిమల్స్లో లేని దానికి ప్లేస్ వాల్యూ అలాగే ఫేస్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి డెసిమల్లో ఇచ్చిన దానికి ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడం చూద్దాం. సో మామూలుగా 63 అని ఉన్నదనుకోండి, దానికి మనం ఏం చేస్తామండి, ఫేస్ వాల్యూ ఎలాగో చేంజ్ అవ్వదు కాబట్టి అట్లానే ఉంటుంది. సో ప్లేస్ వాల్యూ కోసం ఏం చేస్తామండి, పాయింట్ ముందర ఉన్నదాన్ని 10th ప్లేస్లో ఉన్నదాన్ని 10 పవర్ 0తోను, యూనిట్స్ ప్లేస్లో ఉన్నదాన్ని 10 పవర్ 0తోను, 10th ప్లేస్లో ఉన్నదాన్నేమో 10 పవర్ 1తోను మల్టిప్లికేషన్ చేస్తాం. అట్లనే ఇప్పుడు పాయింట్ తర్వాత ఉన్నదాన్ని మనం 10 పవర్ -1తో మల్టిప్లికేషన్ చేయాలండి ప్లేస్ వాల్యూ రావడం కోసం. అట్లానే ఇది 10 పవర్ -2తో మల్టిప్లై చేయాలి, 10 పవర్ -3తో మల్టిప్లై చేయాలి. క్వశ్చన్లో మనకి ఏదో ఒక మ్యాక్సిమం ఒక డిజిట్ యొక్క ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ అడగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఫేస్ వాల్యూ ఆఫ్ 7ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకుందాం. సో 7ని ఫేస్ వాల్యూ ఆఫ్ 7 ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి సొల్యూషన్ ఏమవుతుంది అని అంటే కనుక ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ ఈ రెండు ఫైండ్ అవుట్ చేయమంటే కనుక ఫేస్ వాల్యూ ఆఫ్ 7 ఏమవుతుందండి 7 అవుతుంది. ఫేస్ వాల్యూ ఎప్పుడు మారదని చెప్పాను కదండి. సో ఫేస్ వాల్యూ మారట్లా. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 ఏమవుతుందండి, ఇప్పుడు 7 ఇంటూ దేంతో మల్టిప్లై చేయాలండి, పాయింట్ తర్వాత ఉన్నది కాబట్టి ఫస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి పాయింట్ తర్వాత ఫస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి 10 పవర్ -1తో మల్టిప్లై చేస్తాం. సో 10 పవర్ -1 అంటే ఎంతండి 1/10 అంటే 7 రాసేస్తాము ఇంటూ 1/10 ఈజ్ నథింగ్ బట్ 7/10. 7/10 అంటే 0.7 అనేది ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 అనమాట అండి. ఓకేనండి, ఈ విధంగా ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఇట్లా క్వశ్చన్ ఇచ్చి మనల్ని ఏమని ఫైండ్ అవుట్ చేయమంటాడంటే డిఫరెన్స్ వాల్యూ బిట్వీన్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ డిజిట్ 6 అంటే డిజిట్ 6 యొక్క ప్లేస్ వాల్యూలో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంటే మనకి తెలిసింది ఏముందండి, ఫేస్ వాల్యూ అలాగూ తెలుసు, ఫేస్ వాల్యూ ఆఫ్ 6 గురించి ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి 6 పాయింట్ అవుట్ చేసుకోండి. ప్లేస్ వాల్యూ ఆఫ్
ఈ 6 గురించి మాట్లాడుతున్నాను. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ దిస్ 6 విల్ బి, మనం దేంతో మల్టిప్లై చేస్తామండి, ఇది 10 పవర్ 0, ఇది 10 పవర్ 1 అవుతుంది. మిగిలిన మనకు అవసరం లేదు, ఓన్లీ 6ని కనుక్కోమన్నాడు కాబట్టి మనం 6ది చేద్దాం. ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 ఏమవుతుందండి, 6 ఇంటూ 10 పవర్ 1 ఎంత అవుతుందండి, 60 అవుతుంది ఈ 6కి. నెక్స్ట్ ఈ 6కి నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సిక్స్ ఇంటూ, ఇప్పుడు చెప్పండి మనం దేంతో మల్టిప్లై చేయాలి. నేను చెప్పాను 10 పవర్ పాయింట్ పక్కన ఉంటే 10 పవర్ -1 అవుతుంది, ఇది 10 పవర్ -2 అవుతుంది, 10 పవర్ -3 అవుతుంది, 10 పవర్ -4 అవుతుంది, ఇట్లా అవుతుందండి. మనకి మిగిలిన అవసరం లేదు, 6దే కనుక్కోమన్నాడు కదా. సో 10 పవర్ -3, 10 పవర్ -3 అంటే ఎంత అయింది, 6/1000. ఓకేనండి. నేను మీకు చెప్పాను, ఏం చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్గా ఈ వీడియో స్టార్టింగ్లో మీకు ఏం చెప్పానంటే, డినామినేటర్లో ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో పాయింట్ తర్వాత అన్ని నెంబర్స్ వస్తాయి అని చెప్పాను. ఓకేనండి. 3 డిజిట్స్ ఉన్నాయి, 3 జీరోస్ ఉన్నాయి, సో 3 నెంబర్స్ సరిపోయిందండి. 1000 is 0.006. ఇప్పుడు మనం క్వశ్చన్లో ఏమని అడిగాడంటే, డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 6 అని అడిగాడు. క్వశ్చన్లో ఏమడిగాడంటే, డిఫరెన్స్ బిట్వీన్ ది ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 6 అని అడిగాడు. ఓకేనండి, ఇది క్వశ్చన్ అడిగాడు. సో డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూస్, డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూస్ అంటే ఈ 6, ఈ రెండాట్ల యొక్క డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. డిఫరెన్స్ ఎంత అండి, 60 మైనస్ 0.006 ఎంత అవుతుందండి, 59.994 అవుతుంది. ఓకేనండి. డెసిమల్ని ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి అనేది చూద్దామండి. ఓకేనండి. అంటే డెసిమల్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్ అనమాట అండి. కన్వర్షన్ ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. డెసిమల్ ఇచ్చి దాన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే ఏ విధంగా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3.25 అని ఇచ్చాడు అనుకోండి. దీన్ని మనం ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి అని అంటే కనుక ఏం చేస్తామంటే, పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో అన్ని డిజిట్స్ గల నెంబర్స్తో ఉన్న 100ని మల్టిప్లై చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉంటే మనం ఇంటూ 100తో మల్టిప్లై చేస్తాం. ఒకవేళ 3 డిజిట్స్ ఉన్నాయనుకోండి, పాయింట్ తర్వాత ఇంటూ 1000తో మల్టిప్లై చేస్తాం. ఏదైతే మల్టిప్లై చేస్తామో దాంతో డివిజన్ అనేది చేయాలి. ఓకేనండి. అప్పుడు ఏమవుతుందండి, 325/100. ఓకేనండి. సో ఈ విధంగా మనకి ఇచ్చింది 3.25, దాన్ని మనం ఫ్రాక్షన్గా ఇట్లా కన్వర్ట్ చేసాం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1.6 ఇచ్చాడు అనుకుందాం. దీన్ని మనం ఎట్లా చేస్తామండి, 1.6ని ఇస్తే, సో పాయింట్ పక్కన మనకి ఒక్క డిజిటే ఉంది. సో 1.6 ఇంటూ 10/10 ఎంతండి, 16/10 అవుతుంది. ఓకేనండి. ఈ విధంగా కన్వర్షన్ అనేది ఇలా చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ 4.25 అనుకోండి, ఇంటూ 256 ఉందనుకోండి. పాయింట్ పక్కన ఎన్ని డిజిట్స్ ఉన్నదండి, 3 డిజిట్స్ ఉన్నది. 3 డిజిట్స్ ఉంటే ఇంటూ 1000తో మల్టిప్లై చేస్తాము, డివైడ్ చేస్తాము. సో ఎంత అవుతుందండి, 4256/1000. ఈ విధంగా డెసిమల్లో ఇచ్చిన దాన్ని మనం ఫ్రాక్షన్లో అనేది కన్వర్ట్ చేస్తామండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డెసిమల్ ఫ్రాక్షన్స్ అండి. డెసిమల్ ఫ్రాక్షన్స్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. అందులో మళ్ళీ సబ్ టైప్స్ కూడా ఉంటాయి. అవి ఏంటనేది చూద్దామండి. డెసిమల్ ఫ్రాక్షన్స్, మన టాపిక్ వచ్చేసి డెసిమల్ ఫ్రాక్షన్స్. సో డెసిమల్ ఫ్రాక్షన్స్లో 2 టైప్స్ ఉంటాయండి. ముఖ్యంగా 2 టైప్స్ అండి. ఈ 2 టైప్స్ ఏమిటి అంటే కనుక,
టెర్మినేటింగ్ డెసిమల్ ఫ్రాక్షన్ ఇది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఫ్రాక్షన్. ఓకేనండి. డెసిమల్ ఫ్రాక్షన్స్లో ముఖ్యంగా 2 టైప్స్ అనేవి ఉంటాయండి. ఒకటి టెర్మినేటింగ్ డెసిమల్ ఫ్రాక్షన్, ఇంకోటి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఫ్రాక్షన్. టెర్మినేటింగ్ డెసిమల్ ఫ్రాక్షన్ అసలు టెర్మినేటింగ్ మీనింగ్ అంటే టెర్మినేట్ అంటే ఆగిపోవడం, అంటే అంతటితో ఆపేయడం, ఆ టైప్ ఆఫ్ మీనింగ్ వస్తుంది. సో టెర్మినేట్ చేయడం అనేది వస్తుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్స్ ఏముంటాయంటే 1/4 తీసుకోండి. ఎంతండి? 1/4 ఈజ్ 0.25. సో ఇంతటితో డెసిమల్ ఆగిపోతుంది. దీని తర్వాత మనకి డెసిమల్స్ ఏమి రావట్లేదు, కంటిన్యూగా ఏమీ రావట్లేదు. సో ఇక్కడతో టెర్మినేట్ అయిపోతుంది. సో దీన్ని మనం టెర్మినేటింగ్ డెసిమల్ ఫ్రాక్షన్ అని అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ఇంకోటి 0.5. ఓకేనండి, ఇంతటితో ఆగిపోతుంది. ఓకేనండి. నెక్స్ట్ 3/4 0.75. సో ఈ విధంగా చూసుకుంటే కనుక మనకి ఏ విధంగా ఉందండి? టెర్మినేట్ అయిపోతుంది. అంటే దీని తర్వాత ఇంకా డెసిమల్స్ రావట్లేదు కాబట్టి దీన్ని మనం టెర్మినేటింగ్ డెసిమల్ ఫ్రాక్షన్ అని అంటామండి. ఓకేనండి. నెక్స్ట్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఫ్రాక్షన్లోకి చూద్దాం. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఫ్రాక్షన్లో 2 టైప్స్ ఉన్నాయండి. ఓకేనండి. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఫ్రాక్షన్స్లో 2 టైప్స్. టైప్ 1 రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్, టైప్ 2 వచ్చేసి నాన్ రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్ అండి. ఓకేనండి. రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్లో మళ్ళీ ఇంకొక 2 టైప్స్ ఉన్నాయండి. ప్యూర్ డెసిమల్ ఫ్రాక్షన్, అలాగే ఇంప్యూర్ డెసిమల్ ఫ్రాక్షన్. ఓకేనండి. ప్యూర్ డెసిమల్ ఫ్రాక్షన్, ఇంప్యూర్ డెసిమల్ ఫ్రాక్షన్. అసలు టెర్మినేటింగ్ డెసిమల్ ఫ్రాక్షన్ అంటే ఏమన్నా అండి? టెర్మినేట్ అయిపోవడం, అంటే ఇక్కడతో ఆగిపోతున్నాయి, ఇంకా డెసిమల్ కంటిన్యూ అవ్వట్లేదని చెప్పాను. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఫ్రాక్షన్ అంటే ఏంటండి? సో కంటిన్యూగా డెసిమల్ అలా కంటిన్యూగా అవుతూనే ఉంటుంది, టెర్మినేట్ అవ్వదు. సో దాన్ని నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఫ్రాక్షన్ అంటాం. ప్యూర్ డెసిమల్ ఫ్రాక్షన్ అనుకోండి ఎలా ఉంటుందంటే, ఇందులో 2 టైప్స్ అన్నాను కదండి, రికరింగ్, నాన్ రికరింగ్. రికరింగ్ అంటే పేరులోనే ఉంది, రికరింగ్ అంటే మళ్ళీ రావడం, రీఅక్కరింగ్ అంటే మళ్ళీ రావడం. సో మళ్ళీ వస్తుంది. ఏమొస్తుంది అని అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ 2.46 బార్ అని రాశాను అనుకోండి. సో ఇక్కడ గమనిస్తే కనుక ప్యూర్ డెసిమల్ ఫ్రాక్షన్లో 2.46 బార్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇక్కడ చూస్తే బార్ దేనికి ఉందండి? 46కి ఉంది. అంటే బార్ 46కి ఉంది అంటే కనుక దీన్ని మనం ఏమని రాసుకోవచ్చండి? 2.464646 అలా రాసుకోవచ్చు. అంటే ప్యూర్గా రిపీట్ అవుతుంది, అంటే అదే నెంబర్ రిపీట్ అవుతుంది. ఇలాంటి దాన్ని మనం ప్యూర్ డెసిమల్ ఫ్రాక్షన్ అంటామండి. రికరింగ్ అన్నాము. రికరింగ్ అంటే రీఅక్కరింగ్ అని అర్థమండి. రీఅక్కరింగ్ అంటే మళ్ళీ రిపీట్ అవ్వడం కదండి. సో రిపీట్ అవ్వడం అని అంటే కనుక ఇది 4646 అనేది రిపీట్ అవుతుంది. దీన్ని ప్యూర్ డెసిమల్ ఫ్రాక్షన్ అంటాం. అలాగే ఇంప్యూర్ డెసిమల్ ఫ్రాక్షన్ అంటే ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. అదే ఎగ్జాంపుల్ తీసుకుందాము. అలాంటిదే చూడండి. ఇందులో చూడండి, పాయింట్ తర్వాత ఒక నెంబర్కి అంటే ఒక డిజిట్కి బార్ అనేది లేదు, ఆ తర్వాత ఉన్నవి రిపీట్ అవుతున్నాయి. అంటే దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చండి? 2.1343434 ఇట్లా రాసుకోవచ్చు. సో
ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది, కానీ దానికన్నా ముందర ఒకటి రిపీట్ అవ్వట్లేదు. సో ఇలాంటి వాటిని ఇంప్యూర్ డెసిమల్ ఫ్రాక్షన్ అని అంటామండి. ఓకేనండి, ఇంప్యూర్ డెసిమల్ ఫ్రాక్షన్ అంటే ఈ విధంగా ఉంటుంది ఎగ్జాంపుల్. నెక్స్ట్ నాన్ రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్ అండి. నాన్ రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్ అంటే ఏంటండి? వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 1.235789625 ఇట్లా ఉందనుకోండి, మళ్ళీ రికరింగ్ అవ్వదు, అంటే రిపీట్ అవ్వదు. అలాగని టెర్మినేట్ కూడా అవ్వదు, టెర్మినేటింగ్ అవ్వదు. నాన్ టెర్మినేటింగ్ అన్నాం కాబట్టి టెర్మినేట్ అవ్వదు, అలానే రిపీట్ కూడా అవ్వదు, రికరింగ్ కూడా అవ్వదు. సో అలా కంటిన్యూస్గా అలా ఉంటుంది. దీన్ని మాత్రం మనం నాన్ రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్ అని అంటాం. మళ్ళీ చెప్తున్నానండి, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే టెర్మినేట్ అవ్వదు. సో ఇది చూడండి, ఇదిలా సో ఆన్ ఉంటుంది, ఇది కూడా సో ఆన్ ఉంటుంది, ఇది కూడా సో ఆన్ ఉంటుంది. నాన్ టెర్మినేట్ అవ్వట్లేదు, అలాగే రిపీట్ అవుతుంది, రికర్ అవుతుంది. సో దీన్ని ప్యూర్ అంటాము. ఇది కూడా రిపీట్ అవుతుంది, కాకపోతే దాని ముందర ఒకటి విడిగా ఉంది కదండి. సో దానివల్ల ఇంప్యూర్ డెసిమల్ ఫ్రాక్షన్ అయింది. ఇదే అనుకోండి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఫ్రాక్షన్. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఫ్రాక్షన్లో నాన్ రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్. నాన్ టెర్మినేటింగ్ అంటే టెర్మినేట్ అవ్వకూడదు, టెర్మినేట్ అవ్వట్లేదు. నాన్ రికరింగ్ అంటే రీఅక్కర్ అవ్వకూడదు, రీఅక్కర్ కూడా అవ్వట్లేదు. సో దీన్ని నాన్ రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్ అని అంటామండి. ఓకేనండి, ఈ విధంగా డెసిమల్ ఫ్రాక్షన్లో టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ చూద్దామండి. ఇందాక డెసిమల్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయడం అనేది చూసామండి. ఆ డెసిమల్స్ ఏ విధంగా ఉన్నాయండి? బార్ లేకుండా ఉన్నాయి, అవి చూసాము. ఓకేనండి, అంటే టెర్మినేట్ అయ్యేవి కానీ అలా బార్ లేకుండా ఉన్నవి చూసాము. ఇప్పుడు ఒకవేళ క్వశ్చన్లో బార్ ఇచ్చాడు అంటే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ ఇచ్చి దాన్ని నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ ఇచ్చి దాన్ని నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఫ్రాక్షన్ అంటే ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయమన్నాడు అనుకోండి. దాన్ని ఎట్లా కన్వర్ట్ చేయాలో చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్, ఇది చూడండి, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఇచ్చాడు, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఇచ్చాడు. దీన్ని మనం ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయమంటే మనం ఏం చేయాలండి? అంటే మనకి షార్ట్ ట్రిక్ కూడా ఉంటుంది. నేను షార్ట్ ట్రిక్ కన్నా ముందర బేసిక్ మెథడ్ చెప్తాను. బేసిక్ మెథడ్ చెప్పిన తర్వాత నేను షార్ట్ ట్రిక్ అనేది చెప్తాను. సో బేసిక్ మెథడ్ వచ్చేసి దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చండి? 0.454545 సో ఆన్ ఇన్ఫినిటీ. ఓకేనండి, 0.45 బార్ అంటే ఇంతే కదండి. సో దీన్ని మనం ఎక్స్ అనుకుందామండి. ఓకేనండి, దీన్ని మనం ఎక్స్ అనుకుందాం. సో ఆన్ ఇన్ఫినిటీ. ఓకేనండి, నెక్స్ట్ 100x ఎంత అవుతుందండి? 100x ఎంత అవుతుంది? 100తో మల్టిప్లై చేసామనుకోండి, పాయింట్ 2 ప్లేసెస్ జంప్ అవుతుంది. అంటే 45.454545 సో ఆన్ ఇన్ఫినిటీ. సో ఈ రెండాటికి డిఫరెన్స్ తీసుకోండి. ఓకేనండి, ఈ రెండాటికి డిఫరెన్స్ అయితే తీసుకోండి. 100x minus x is 99x. ఈ రెండాటికి డిఫరెన్స్ అంటే శ్రద్ధగా చూడండి, 45.454545 సో ఆన్ ఇన్ఫినిటీ మైనస్ 0.454545 సో ఆన్ ఇన్ఫినిటీ. ఓకేనండి, ఈ విధంగా ఉంది. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది అని అంటే 99x యాజ్ ఇట్ ఈజ్ రాసేసాను. నెక్స్ట్ శ్రద్ధగా గమనించండి, ఈ 45.4545 సో ఆన్ ఇన్ఫినిటీ ఉన్నదాన్ని నేను ఈ విధంగా రాసుకుంటా. ఏ విధంగా అంటే 45 ప్లస్ 0.4545 సో ఆన్
ఇన్ఫినిటీ. సో ఈ విధంగా రాసుకోవచ్చు కదండి. 45 ప్లస్ 0.454545 దీన్ని ఇట్లా రాసుకోవచ్చు కదండి. నేను అట్లానే రాసుకున్నా, మైనస్ యాజ్ ఇట్ ఈజ్ అట్లా రాసేస్తున్నాను. ఆ తర్వాత ఉన్న 0.454545 సో ఆన్ ఇన్ఫినిటీని కూడా యాజ్ ఇట్ ఈజ్ రాసేసాను. ఇప్పుడు శ్రద్ధగా గమనించండి, ప్లస్ 0.4545 ఇన్ఫినిటీ మైనస్ 0.4545 ఇన్ఫినిటీ క్యాన్సిల్ అయిపోతుంది కదండి. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఏమొచ్చిందండి, 99x ఈజ్ ఈక్వల్ టు 45 వచ్చింది. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది అని అంటే కనుక 45/99 వచ్చింది. ఓకేనండి, మనకి 45/99 అంటే ఎక్స్ అంటే ఏంటండి, ఇది ఎక్స్ అంటే 45/99 అంటే మనకి ఈ వాల్యూ ఎంత వచ్చిందండి, ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 45/99 అనేది వచ్చింది. ఓకేనండి, షార్ట్ ట్రిక్ మెథడ్ ఇదే. దీన్నే సింపుల్గా ఇన్ని స్టెప్స్ లేకుండా సింపుల్గా క్వశ్చన్ చూడగానే ఆన్సర్ పెట్టేసేలాగా చూద్దామండి. షార్ట్ ట్రిక్, మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడండి, 0.45 బార్ ఇచ్చాడండి. ఓకేనండి, 0.45 బార్ ఇచ్చాడు. ఓకేనండి, అంటే ఇక్కడ బార్లో ఏది ఉందో అది న్యూమరేటర్లో రాసుకోండి. ఓకేనండి, బార్లో ఏది ఉందో అది న్యూమరేటర్లో రాసుకోండి. ఓకేనండి, నెక్స్ట్ బార్లో ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో అన్ని డిజిట్స్ని డినామినేటర్లో 9గా రాయండి. ఓకేనండి, మళ్ళీ చెప్తున్నాను, బార్లో ఏవైతే ఉన్నాయో అది న్యూమరేటర్లో రాసుకోవాలి. అదే ఎన్ని డిజిట్స్ అయితే బార్లో ఉన్నాయో అన్ని డిజిట్స్ 9గా డినామినేటర్లో రాసుకోండి. అదే మన రిక్వైర్డ్ ఆన్సర్ అయిపోతుంది. అదే షార్ట్ ట్రిక్. ఇంత ప్రాసెస్ అయితే చేయని అవసరం లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను, అది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇంకా మీకు ప్రాక్టీస్కి ఉపయోగపడుతుంది. ఓకేనండి, ఫర్ ఎగ్జాంపుల్ 0.945 బార్ ఉంది. దీన్ని మనల్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయమన్నాడు అనుకోండి. షార్ట్ ట్రిక్ ఫాలో అయిపోదాం సింపుల్గా. షార్ట్ ట్రిక్ ఏం చెప్పానండి, డెసిమల్ తర్వాత బార్లో ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో ఏమేమి డిజిట్స్ ఉన్నాయో అది న్యూమరేటర్లో రాసేసుకోమని చెప్పాను. న్యూమరేటర్లో రాసేసాను. డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ బార్లో ఉన్నాయండి, 3 డిజిట్స్ ఉన్నాయి. డినామినేటర్లో అన్ని డిజిట్స్ రాసండి. సో సింపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 0.57 బార్, దీనికి ఏమవుతుందండి, న్యూమరేటర్లో రాయాల్సింది ఏంటండి, బార్లో ఏమైతే ఉన్నాయో అవి రాసేయాలి. బార్లో ఏమున్నాయండి, 57 ఉంది, అది రాసేసాను. డెసిమల్ తర్వాత బార్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయండి, 2 డిజిట్స్ ఉన్నాయి. సో 99 ఇట్లా రాసేసాను. ఓకేనండి, ఈ వీడియోలో నేను డెసిమల్ టు ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేయడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చెప్పానండి. నెక్స్ట్ పార్ట్లో నేను దీన్ని కంటిన్యూ చేస్తాను. అలాగే డెసిమల్స్ నుంచి ఫ్రాక్షన్స్ కన్వర్షన్ అనేది ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ మోడల్స్ కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నేను అవి నెక్స్ట్ వీడియోలో అయితే నేను అవి అప్డేట్ అయితే చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫర్ నౌ.